చంద్రబాబు ఇచ్చిన పథకాలు గ్యాస్ పథకం వస్తుంది కదండి. నీకు ఇచ్చారా? డబ్బులు కొంతమంది నీకు ఇచ్చారా? మరి మాకు కూడా రాలేదు. అంటే కొంతమందికి వస్తున్నాయి అంటున్నారు. అంటే వాళ్ళు కొంతమందిని ఓటేసింది, కొంతమంది ఓడిస్తే గెలిచిందా? అందరూ ఓటేస్తేనే కదా గెలిచేది. మరి ఇంకేం కావాలి నీకు? అంటే అది ఏదో వాళ్ళకి సర్టిఫికెట్స్ లో కావచ్చు ఏదో ఇష్యూ ఉండే అది రావట్లేదు అనేసి అంటున్నారు కదా పేపర్స్. ఇష్యూ అంటే ఇష్యూ నువ్వు పుడితే ఇష్యూ వస్తుంది. కాకపోతే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. సరే, ఫెయిల్ అయింది. ఏ విధంగా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని? ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నాడు, ఉందా? రైతు భరోసా ఉందా? నువ్వు కూడా చెప్పు సమాధానం. రైతు భరోసా ఉందా? ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఉందా? ప్రతి ఇంటికి 1500 అన్నాడు, ఇచ్చిండా? నిరుద్యోగ భృతి అన్నాడు, ఏం చేశారు మీరు? సంపద సృష్టిస్తున్నాను, సంపద అంతా తీసుకొని వచ్చి మనకి రాజధాని డెవలప్ చేస్తున్నాను, పోలవరం డెవలప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెబితే పెళ్లి చేసుకుంటాం, అబ్బాయి పుడతాడు, అబ్బాయి పుడతాడు. నువ్వు ముందే చెప్పేసావు నాకు అబ్బాయి పుడతాడని, మరి అమ్మాయి పుట్టింది, పరిస్థితి ఏంది? మరి ముందే చెప్పాలా? జగన్ ఏం చెప్పిండు? అయ్యా నా చేతన పని చేస్తా, చేత నేను చేయను అన్నాడు. నువ్వు అబద్ధం గెలిచావు, సుఖేముంది? అందులో అబద్ధం ఏముంది అంటున్నారు. ఆయన టైం ఇవ్వండి చేస్తున్నాను, నేను చేయనని అయితే అని చెప్పట్లేదు. ఎన్ని రోజులు టైము? ఇప్పుడు దీపావళికి ఫ్రీ బస్ అన్నాడు, సంక్రాంతి ఫ్రీ బస్ అన్నాడు, ఏది? టైం పడుతుంది అంటున్నాడు కదండి. పథకాలు చూస్తే భయం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా టయానికి వేయలేదు కదా, సంవత్సరం పట్టింది జగన్మోహన్ రెడ్డి వేసే లోపల కూడా. సరే, మరి నా చెప్పింది నేను చెప్పా అంటే చెప్పు. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం పథకాలు వచ్చాయంటారు మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం? జగన్ పెడితే రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి వచ్చింది, కౌలు కార్డు రైతులకు వచ్చినాయి, మళ్ళీ పోతే 18 సంవత్సరాలు డోక్రా గ్రూప్ వాళ్ళకి మహిళలకు వచ్చినాయి, బీడు బొంకాయకి వచ్చింది, ఆటోడికి వచ్చింది, బడ్డీ అందరికి వచ్చినాయా లేదా? మిషన్ వాళ్ళు అది. ఇప్పుడు ఇవాళ ఎవరికి ఇచ్చారు మీరు? అవతాతలు 4000 పెన్షన్ ఇస్తున్నాం, మా గవర్నమెంట్ లోనే సాధ్యమైంది అనేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు అవతాతలు ఎన్ని రోజులు బతుకుతారు? అవతాతలు ఎన్ని రోజులు బతుకుతారు? అంటే వయసు భయపడుతుంది, ఒక 10-20 మంచిగా దేవుడు అంటే ఇప్పుడు చంద్రబాబు ఉంటాడా? చెప్తున్నారు కదా అప్పటికి విజనరీ 240 విజనరీ చూపిస్తానని. ఇంత మనం మాట్లాడుకోగలనా? ఆయన నిజాయితీ పరుడు అయితే ఇచ్చేయాలి ముందు డబ్బులు. ఇచ్చిన తర్వాత నేను చేశాను చెప్పించుకో. ఏం చేయకుండా నేర్చాడు ఏమి ఇచ్చిండు ఆయన? చదువుకునే పిల్లలకి చెప్పండి అన్న, మీరు చూస్తూనే ఉంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మూవ్ అవుతుంది అన్న ఈయన వచ్చిన తర్వాత. ఒక పేదల పెన్నిది ఒక ముఖ్యమంత్రి ఎవరు అంటారు? చంద్రబాబు నాయుడు గారా జగన్ గారు? జగనే. అంటే ఆలోచించుకుంటే చెప్తున్నారు. జగన్ అంటే అంత నమ్మకం ఏంటండి? ఇప్పటికైతే అలా కొనసాగుతుంది ప్రభుత్వం అయితే. నెంబర్ 1 ఉంది. నెంబర్ 1 ఉంది.